నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కుల మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కోస్గి బీజేవైఎం నాయకులు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలంటూ జిల్లా కేంద్రంలో ధర్నా. నిరుపేదలకు సహాయం చేయడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్ల బాధితులకు 32 సరుకులతో కూడిన ఫ్యామిలీ కిట్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు అందజేస్తున్న ఫ్యామిలీ కిట్ ను నిరుపేదలకు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పాలమూరు పట్టణ నిరుపేద ప్రజలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కూర్చున్న కాడికి అన్ని ఇట్లా పచ్చినట్లు వేసి ఇచ్చేస్తే వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తారు. ఓకేనా? వెళ్ళిపోండి. పక్కలు కూడా పట్టుకోమ్మా. అమ్మ ఇక్కడ మళ్ళమ్మా అన్నా ఉంచగనా. అందరికి కూడా వంట సామాన్లు, దోమతెరలు, టార్పాల్స్ అంటే వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ఇల్లు అవసరాలను బట్టి, రామేశ్వరం వ్యక్తులను బట్టి అడవ్ చేయాలి. తర్వాత మన కోలఫారం షెడ్ దగ్గర వాళ్ళు వచ్చారా, ఆ రోజు వర్షంలో తడిచిపోయి వాళ్ళందరూ కూడా వర్షంలో ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సామాన్లన్నీ పోయింటాయి. ఇంటికాడ నీళ్ళు మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా? 5-6 నెలల కింద నీళ్ళు ఎట్లుండే నిజంగా పట్టుకొని తిరుగుతుంటే నీళ్ళు అటువంటి కడవలు పట్టుకొని మన ట్యాంకులో పట్టి నల్లాడుతుంది. ఇలా పరిస్థితి లేదు కదా. ఇక మీరు అడగక ముందే చేస్తున్నాము. దాంతోనే తృప్తి పడాలా? పెన్షన్ ఇస్తే 3 నెలలుగా పెన్షన్ ఇస్తే ఇల్లు 10 లక్షల మంది జనాభాలో ఎంతమందికి వస్తాం? మరి ఇళ్ళ గురించి ఆలోచించదు. తిండి కానీ మీకు పెన్షన్ కానీ అవి చేస్తాం అంతే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోస్గి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో పనిచేస్తున్న ప్రైవేటు టీచర్లకు కనీస వేతనంతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదంటూ దుయ్యబడ్డారు. నిరుద్యోగులకు నిరుద్యోగాభృతి ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా బీజేవైఎం కార్యదర్శి రాము, కోస్గి మండల బీజేపీ అధ్యక్షుడు సిబి వెంకటేష్, పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి అవుతా, తెలంగాణలో ఇంటికి ఒక ఉద్యోగం వేస్తా, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలను నిన్ను ఆదుకుంటా అని చెప్పి నిరుద్యోగులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. నిరుద్యోగులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్. భర్తీ చేయాలి ఉద్యోగాలు వెంటనే, భర్తీ చేయాలి భర్తీ చేయాలి. నియామకాలు చేపట్టాలి వెంటనే, చేపట్టాలి చేపట్టాలి. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయం ముందు తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులకు కనీస వేతనాలు ఇవ్వాలి, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా యువమోర్చా కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నిరుద్యోగ ఎమ్మెల్సీని దృష్టిలో పెట్టుకొని నిన్న మొన్న ఒక ప్రకటన చేసిండు. కానీ ఆ ప్రకటన మాటలకు పరిమితం కాకుండా ఎంబడే నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణలో నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. అదేవిధంగా కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు తన పిల్లల్ని ఈరోజు బతికిదేరు చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంబడే వాళ్ళకి కనీస వేతనాలు ఇచ్చి అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వెంబడే భర్తీ చేసి ఏదైతే 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చినో హామీని నిరుద్యోగ వృత్తిని వెంబడే ప్రకటించి ప్రైవేటు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులను వెంబడే ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నా పేరు రాము, నారాయణపేట భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యదర్శి. నాగర్ కర్నూల్ బేతనీయ ప్రార్థనా మందిరానికి చెందిన 537 గజాల స్థలమును కొంతమంది అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని నిర్వాహకులు వాపోయారు. గతంలో 1137 గజాల విస్తీర్ణం గల స్థలమును మార్కెట్ విలువ ప్రకారం 2 లక్షల రూపాయలకు కొన్నామని, అందులో 600 గజాల స్థలమును చర్చి కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని 537 గజాల స్థలమును అగ్రిమెంట్ చేసుకున్నాము. అగ్రిమెంట్ చేసుకున్న 537 గజాల స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారని అధికారులు స్పందించి చర్చి భూమిని చర్చికి ఇవ్వాలని కోరారు. నేను बंद करो कैमरा वो अच्छा तरीके से बोल रहा हूँ बंद करना निकालो क्या అన్న ఏం పేరు చెప్పనా నాగరాజనా నేను ఇప్పుడు కాదనా నేను ఆయన వాళ్ళని చెప్తాను సార్ మీకు బట్టి ఏం బట్టి మేము ఇబ్బంది కలిగని వచ్చేయాలి వాళ్ళకి మందిరము అలా ప్లేసు అన్నా ఒక్కటి తెలుసా రిపోర్టింగ్ మీరు వచ్చినా చెప్తే తీస్తాము వేతన ప్రార్థనా మందిరము నాగర్ కర్నూల్. ఈ యొక్క మందిరానికి సంబంధించి 2021-4-2004 సంవత్సరంలో ఉస్మాన్ అలీ జీపీఓగా మన వి అన్నం అని వారి దగ్గర మేము 1137 గజాలకు గాను మేము అగ్రిమెంట్ చేసుకున్నాము. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత 2004లో మేము మొత్తం అమౌంట్ కూడా ఇచ్చేసాం. దానికి సంబంధించి అప్పటి మార్కెట్ రేట్ ప్రకారంగా మొత్తం అమౌంట్ కూడా మేము ఎవరు జీపీఎస్ ప్లాట్ ఎవరు ఇస్తున్నారో ప్లాట్ వారికి అప్పచెప్పాము. అప్పచెప్పిన తర్వాత చుట్టుముట్టు మాకు 1137 గజాల్లో మా ఉన్న స్థలాల్లో కంపౌండ్ వాళ్ళు కట్టుకుందామని మేము పర్మిషన్ కొరకు తీసినప్పుడు వాళ్ళు కుంటకట్టని ఆ యొక్క గ్రామ ప్రజలు ఏం చేశారంటే దాన్ని కొంచెం ఆపేశారు. కనుక ఆ కుంటకట్ట ఏదైతే ఇచ్చిపెట్టేసి మేము 600 గజాలు ఏం చేసాం రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ పర్మిషన్ తీసుకొని మేము 2004లో మేము ఇక్కడ బేతనీయ ప్రార్థనా మందిరాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మిగతాది 537 గజాలు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మేము బాలరాజు గారిని పదే మేము కోరడం జరిగింది. తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పాము. అతను ఏమన్నాడంటే ఎవరైతే ల్యాండ్ అతను ఉన్నాడో మాకు అతనితో కొన్ని డిస్పోజ్ ఉన్నాయి కనుక సార్ కొన్ని రోజులు టైం ఇవ్వండి అని చెప్పాడు. మేము మాటి పదే అడిగితే ఏదో ఒక సాకు చెప్తూ దాన్ని పొల్లాంగ్ చేస్తూ టైం పాస్ చేస్తూ వచ్చాడు. తర్వాత మాకు అమౌంట్ ఇట్లా మొత్తం ఇచ్చాం కదా, మరి మాకు అమౌంట్ అని అంటే లేదు సార్ మీకు చేస్తామని దాన్ని ఆ విధంగా టైం పాస్ చేసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత 2000 తర్వాత ఏం జరిగిందో ఇస్సాక్ అనే వ్యక్తి నా పేరు రిజిస్ట్రేషన్ అయిందని ఈ యొక్క 537 గజాల యొక్క స్థలాన్ని అతను నా పేరు రిజిస్ట్రేషన్ అని చెప్పి ఎంతో మందికి అమ్మడానికి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో మేమేం చేసామంటే అయ్యా ఇది నువ్వు చర్చి ప్లేసు మేము డబ్బులు ఇచ్చాము, ఒకేలా మీరు తీసుకుంటే కూడా ఇబ్బంది అవుతారు కనుక
మీరు ఆలోచన చేసి తీసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. కనుక ఆ విధంగా వాళ్ళందరూ కూడా పేపర్ చూసి ఇది కొన్ని ప్రాబ్లం ఉందని చెప్పి ఏం చేశారంటే ఎవరు కూడా ఆ స్థలాన్ని 537 గజాల స్థలాన్ని కొనడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. అయితే వారు ఏం చేశారంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇసాక్ కానీ లేకపోతే సాయిబాబా కానీ లేకపోతే శ్రీజా శ్యామ్ కానీ ఆకుల సుల్తాన్ కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క 537 గజాల స్థలాన్ని 2 భాగాలుగా చేసి మధ్యలో 20 ఫీట్ల రోడ్లు విడిచిపెట్టేసేసి అక్కడ నిర్మాణం చేపట్టడానికి వాళ్ళు ఉపక్రమించారు. ఆ సమయంలో మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్ మాకు ఆ స్థలం మాది అక్కడ రోడ్ ఆక్రమించుకున్నారు, తర్వాత మా ప్లేస్లోకి వచ్చారు కనుక సార్ మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, దాని మాకు కొంచెం పర్మిషన్ మాకు కావాలి సార్ మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మాకేం చెప్పారు, స్పష్టంగా ఏం చెప్పారంటే వాళ్ళకు 2018 మే వరకు పర్మిషన్ ఉన్నది, గ్రామ పంచాయతీ విలాలను తీసుకున్నారు. ఇప్పుడు మేము ఎటువంటి పర్మిషన్ లేదు, ఇది అక్రమ కట్టడం కనుక దీన్ని ఆపేయడం జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క అన్వేష్ గారు కమిషనర్ గారు మాతో చెప్పడం జరిగి ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తీరని అన్యాయం చేస్తోందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు రిజిస్ట్రేషన్ కొత్త ప్రక్రియను కాకుండా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామని, చిన్న మరియు మధ్యతరగతి వారు ఎల్ఆర్ఎస్ ఎలా కట్టుకుంటారని ప్రశ్నించారు. ఈ నెల 14 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పిన ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు చెప్పాలన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు మాత్రం ఎల్ఆర్ఎస్ ధరణి పేరుట కాలయాపన చేస్తున్నారని, కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించడం లేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానము దోపిడీ రకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎల్ఆర్ఎస్ పద్ధతిని పెట్టి పబ్లిక్ను విపరీతంగా ఎంతో విధాల ఇబ్బందులు పెడుతుండ్రు. రిజిస్ట్రేషన్ అవుతలేవు, పాత పద్ధతిలో చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు కానీ అతని కుమారుడు కేటీఆర్ కానీ ఆ మంత్రివర్గులు కానీ చెప్పడం జరుగుతున్నది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తామని మోసం చేస్తున్నారు. ఈ తెలంగాణ గవర్నమెంట్ను మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్లో బుద్ధి చెప్పినా కానీ ఇంకా మళ్ళీ అబద్ధం మాటలు చెప్పుకుంటూ పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి పబ్లిక్ను ఇప్పుడు ఆన్లైన్ ఓపెన్ అయితే లేవు, రిజిస్ట్రేషన్లు అయితే లేవు, మళ్ళీ మున్సిపాలిటీకి నెంబర్ తీసుకురండి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టండి, అవి కట్టండి ఇవి కట్టండి చెప్తుంటే పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది. కొనడం అమ్మడము ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్లో ఎవరైనా కొన్ని పిల్లల పెళ్లిళ్ళు చేద్దామన్నా ఫీజులు కడదామన్నా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నందువల్ల ఇప్పుడు ఎవరికి రిజిస్ట్రేషన్ అవుతలేవు. ఎల్ఆర్ఎస్ ఉన్న పాత పద్ధతులనే ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తున్నాము. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ముఖ్యమంత్రిని అతని కొడుకును వీరికి ఇచ్చే సలహాదారులు ఎవరో మాత్రము చాలా విపరీతంగా తప్పు పద్ధతిలో నడుస్తున్నది. ఈ రాజ్యాంగంలో కూడా లేని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎల్ఆర్ఎస్ పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఒక్క ప్లాట్ రిజిస్ట్రేషన్ అయితే లేదు, డబ్బులు ఇచ్చుకాలు పుచ్చుకాల వల్ల ఎంతోమంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి, పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, పేరెంట్లలో అయిపోతున్నాయి, ఎవరికి ఫీజు కట్టే పరిస్థితి లేవు, హాస్పిటల్లో కొనిక డబ్బులు కట్టలేక ఉన్న ఆస్తి తక్కువనో గొప్పకో ఎన్నడో రోజు కొనుక్కున్నారు, పనికిస్తాయి, ఫీజులకు పనికిస్తాయి, పెళ్లిళ్ళకి పనికిస్తాయి అని పిల్లల కోసం తీసిపెట్టిన ఆస్తులను కొననికపోతే ఈనాడు రకరకాల పద్ధతిలో ఎన్నో విధాలుగా మనకు రుసుమును ఎట్లా చేస్తున్నా అంటే దండయాత్ర చేస్తున్నాం. మన మీద ఇన్ని కట్టాలి అన్ని కట్టాలి, ఆ విధంగా మీకు ఈ స్కీములు పెడుతున్నా ఆ స్కీములు పెడుతున్నా ఇవి పెడుతున్నా అని మిమ్మల్ని ఎన్నడూ అడగలేదే మేమంతా స్కీములు పెట్టమని. తెలంగాణ రాష్ట్రంలో ఒక దరిద్రం చుట్టుకున్నది. నిరుద్యోగులు ఉన్నారు, అందరూ ఇక్కడ కాయ కష్టం చేసి బతుకునేటోళ్ళు ఉన్నారు, ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళందరి యొక్క పొట్ట కొట్టి గవర్నమెంట్ ఈరోజు
పుట్ట వాళ్ళ నింపుకుంటుంది తప్ప మన గురించి ఆలోచన చేస్తలేదు. వాళ్ళు ప్రవేశపెట్టిన ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి ఎన్నడూ ఏ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో కూడా లేని రూల్ ఈ రాష్ట్రంలో పెట్టిర్రు. ఇది చాలా అన్యాయం, అక్రమం. మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా బతుకుతున్నాయి? నిరుద్యోగులుగా ఉన్నారు. ముందే కరోనా ఉంది. ఆ కరోనా వల్ల ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్నారు. కరోనా ఉద్యోగం మళ్ళీ మీద పడది. మూలిగా నక్క మీద తాటికా పడ్డట్లు మనం అందరి మీద ఒక రూల్స్ తీసుకొచ్చి రుద్దిస్తున్నారు. ఇది అన్యాయమని ప్రజలంతా ముక్తఖండంతో చెప్పినా కూడా ఈ ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. ఇది వెంటనే ఇప్పుడు ఏదైతే స్లాట్ సిస్టమ్ తీసుకొచ్చిందో ఆ స్లాట్ సిస్టమ్ ప్రకారంగా మనం మున్సిపాల్కి పోతే వాళ్ళకే తెలియదు రూల్స్. ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ వస్తే ఈ రిజిస్ట్రేషన్ అంటున్నాడు, ఎల్ఆర్ఎస్ కావాలంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఏమనుకుంటుంది అంటే రిజిస్ట్రేషన్ ప్రారంభించినాం 14 తారీఖు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేయని అంటున్నారు. రిజిస్ట్రేషన్లు ఇక్కడ అయితే లేవు. ప్రజలు ఎంత పరేషాన్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ పెళ్లిళ్ళ సీజన్ ఉన్నది, అమ్ముకొని ఏదైనా ప్లాట్లు అమ్ముకొని అగ్రిమెంట్లు చేసుకొని పైసలు సంపాదించుకొని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. కానీ అటువంటి విషయాలలో ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంత బాధపడుతున్న ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నది. ఇది చాలా అన్యాయం, అక్రమం. ఇప్పుడైనా వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతి ఒక్కరి యొక్క బాధను అర్థం చేసుకొని వాళ్ళు వెంటనే ఈ ఎల్ఆర్ఎస్ పాత పద్ధతిలో కొనసాగించడం చాలా ఉచితమని అందరి తరఫు నుంచి, మహబూబ్నగర్ ప్రజల తరఫు నుంచి, ప్రతి ఒక్కరి యొక్క తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ మీడియాతో మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం సరికాదని, మున్సిపల్ పరిధిలోని ఇందిరా చౌక్ చౌరస్తాలో అక్రమ నిర్మాణాలను ఆపిన మున్సిపల్ సిబ్బందిని శనివారం రాత్రి తాండూరు ఇన్ఛార్జ్ సిఐ జలంధర్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు పంపించడం సరైన పద్ధతి కాదన్నారు. రేపు కౌన్సిల్ సమావేశంలో బట్టి ఆయన ఉన్నత స్థాయి మన వస్తారు, అధిష్టానం వాళ్ళు కూడా వస్తారు. ఆయనకు మనకు ఒక మెమో ఇచ్చి మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మన రూరల్ సిఐ గారికి ఆ రోజు ఛార్జ్ ఇవ్వడం జరిగింది టౌన్ సిఐ లేనందువల్ల. అది అక్రమ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని మన దృష్టికి వచ్చింది. ఆ పక్కన వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆల్రెడీ ఆ వార్డ్ కౌన్సిలర్ కూడా నేనే మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కూడా చూస్తున్నాను. కాబట్టి ఆల్రెడీ వేరే వాళ్ళ కంప్లైంట్స్ వచ్చినందుకే మన టౌన్ ప్లానింగ్ అధికారులు దాన్ని చూసి దాని అక్రమ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పేసి దాన్ని ఆపడానికి మా టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి వెళ్ళారు. వారిపైన ఎంత ఈ రకంగా వాళ్ళు సిఐ గారు ఒక్కరోజు రూరల్ సిఐ గారికి ఛార్జ్ ఇచ్చినంత మాత్రాన ఆయన తాండూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి పోలీస్ స్టేషన్కి పిలవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఏమున్నా కమిషనర్ గారు ఉన్నారు, టీపీఓ గారు ఉన్నారు, మేమున్నాము. మా దృష్టికి తీసుకొస్తే ఎవరైనా వాళ్ళది ఏం సమస్య అయినా ఇక్కడ అవుతుంది. కానీ ఆయన కొత్తగా మున్సిపాలిటీ విషయాల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ విచారణలు జరుపుతుంటూ ప్లస్ మళ్ళీ జీవోలు ఏమున్నాయి తీసుకురండి టౌన్ ప్లానింగ్ వాళ్ళపై కమాండింగ్ చేయడం, జీవోలు అవన్నీ చూపించడానికి సిఐ గారికి ఎందుకండి? ఆ టౌన్ ప్లానింగ్ మున్సిపాలిటీ పైన ఆయనకి ఏం హక్కు ఉందని, ఏమున్నా మా పైకి మా మున్సిపల్ సిబ్బంది ఇట్లా ఉన్నారు, ఇట్లా రకంగా వచ్చిందని కమిషనర్ గారికి చెప్పాల్సింది. ఆయన దీంట్లో జోక్యం చేసుకోవడం నేను సమంజసం కాదని చెప్తున్నాను. అలాగే ఆయన ఏమైనా రాజకీయం చేయడానికి వచ్చారా లేకపోతే ఏం చేస్తున్నారు? ఈరోజు తాండూరు మున్సిపాలిటీ పైన వాళ్ళ అధికారం ఎందుకు వాళ్ళకి? నేను వెళ్ళాను. ఎందుకంటే నా స్టాఫ్లో నేను ఉన్నంత వరకు స్టాఫ్ విషయంలో ఎవరికి ఎలాంటి పోలీస్ స్టేషన్లో కానీ ఎలాంటి ఇబ్బంది ఉంటే నేను ముందుంటా. వాళ్ళకి ఏ రకమైన ఆపద జరిగితే వాళ్ళకి కంప్లైంట్ కాదు, వాళ్ళని కస్టడీలో పెడితే నన్ను కూడా పెట్టాలని పోలీసులకు ఇబ్బంది నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మేమంతా నా ఫ్యామిలీ వాళ్ళు అక్రమ కట్టడాలకి ఇలా సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని మేము ఆపుతుంటే ఆయన వెనకాల వేసుకొని సపోర్ట్ చేస్తూ మున్సిపాలిటీ వాళ్ళని హెచ్చరిస్తూ ఏమిరా మీరు అందరికీ చేస్తున్నారని వాళ్ళపైన దుర్భాషలు ఆడడం అది సమంజసం కాదని తెలియజేస్తున్నాను. రూరల్ సిఐ గారి పైన నేను పై లెవెల్ వాళ్ళకి కూడా అధికారులకు కూడా నేను కంప్లైంట్ చేస్తున్నాను. డీజీ గారికి, ఐజీ గారికి అందరికి కూడా కంప్లైంట్ చేయడానికి. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నూతన దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చ్ ఆవరణలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేద క్రిస్టియన్లకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక కులాలకు అతీతంగా అన్ని పండుగలను అధికారికంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో తమ ముఖ్యమంత్రి నిరుపేదలకు బట్టల పంపిణీ చేస్తున్నారన్నారు. నెక్స్ట్
భారతమ్మ పిలిచినలు మాత్రమే రండి. చిట్టమ్మ క్రిస్టియన్ కాలనీ, రానమ్మ శాలేం చర్చ్, సుశీలమ్మ, వసంత, భాగ్యమ్మ. కమలమ్మ, సరస్వతమ్మ, ముగ్గురు రండి. భారతమ్మ, జ్యోతమ్మ, దేవి. పెద్దలు వరప్రసాద్ గారు అన్ని విషయాలు చెప్పారు కనుక ఇప్పుడు ఒక పేరు చదివి ఒక పేరు మిస్ అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మీరు అందరూ గమనిస్తున్నారు మేము చేస్తున్నటువంటి పనితీరు, మా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు, మీకు ఏ రకమైనటువంటి రక్షణ, స్వాతంత్రము, ఆపదలు ఆదుకోవడము, కమ్యూనికేషన్ అనేది మీకు అందరికి తెలుసు. మీరు ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ శాంతిని కోరుకునే వాళ్ళు కనుక, శాంతిని కోరుకునే వారే కాకుండా సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు కనుక నర్సులుగా, టీచర్లుగా, అనేక రకాల డాక్టర్లుగా డాక్టర్ సామీల్ గారుగా ఉన్నారు. మీరందరూ కూడా ఆ భావంలో ఉన్న వ్యక్తులు కనుక ఈరోజు మేము చేస్తున్నది ఏందో అనేది కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. వ్యక్తులుగా ఎంతోమందికి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 2000 పెన్షన్తో ఎంతో హ్యాపీగా ఉన్నారు. మంచినీళ్ళు లేక ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉండేది. ఈరోజు ప్రతిరోజు ఇంచుమించు ఒకటే రోజు తప్పించే రోజు మంచినీళ్ళు వస్తున్నాయి, కరెంట్ ఉంది, పెన్షన్ వస్తున్నాయి, బియ్యం వస్తూ ఉన్నాయి, అన్నీ వస్తూ ఉన్నాయి. ఆరోగ్యంగా కూడా ఎన్నో హైదరాబాద్లో ట్రీట్మెంట్ పొందిన చేస్తూ ఉన్నాం. మరి సమాధుల తోట కానీ, క్రైస్తవ భవన్ కానీ అవన్నీ కూడా చేస్తున్నాం. విజయ్ గారు ఉన్నారు, మా శ్యామ్ గారు అన్ని ఎప్పటికప్పుడే తయారు చేసి పెడతా ఉన్నారు. ప్రభాకర్ గారు, డేవిడ్ గారు, మా పల్లెరాజు గారు, రాజు, రాణి గారు, మా కౌన్సిలర్ గారు. రాజకీయ పరంగా కూడా మీకు ఒక కౌన్సిలర్గా ఇచ్చినాం. లాస్ట్ టైం ఓన్లీ కోఆప్షన్ మెంబర్ ఉంటే ఈసారి మళ్ళీ ఒక కోఆప్షన్ మెంబరు రాణి, మళ్ళీ మా రాజు డిస్సెస్. గతంలో రాజకీయంగా మనకి ఏం లేకుంటుండే, ఒక్కొక్క పదవి కూడా ఉండకుండా ఇప్పుడు మనకే 2 అయిండు, కోఆప్షన్ మెంబర్ అయిండు, ఒక కౌన్సిలర్ అయిండు. కనుక ఈరోజు రాజకీయ పరంగా, సామాజిక పరంగా ప్లస్ ప్రార్థనలు చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉండే. మరి మా పెద్ద పాస్టర్ ప్రార్థనలు చేస్తాం పర్మిషన్ అంటే మా సిఐ గారికి చెప్పినాము. మా అధికారులకు చెప్పగానే ఏం లేదు సార్, మీరు వస్తారు కదా, అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం, వాళ్ళు ప్రశాంతంగా స్వేచ్ఛగా ప్రార్థన జరుపుకుంటే మనకే మంచిగా సార్ అని చెప్పి అధికారులు కూడా అందరూ సహకరిస్తారు. ఇంకేదైనా కూడా ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్ అశ్విన్ గారు ఉన్నారు, మరి వైస్ చైర్మన్ గణేష్ గారు ఉన్నారు, మా మార్కెట్ చైర్మన్ అమర్ గారు ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు, ఇంకా మా గోవింద్ కౌన్సిలర్ గారు అయితే మీకు తెలుసు, నిరంతరం ఆయన్నే ఒక వర్కర్ లాగా పనిచేస్తూ ఉంటాడు మీతో పాటుగా. మా బెంజమిన్ గారు ఉన్నారు, మిగతా మా రాజు ఉన్నాడు, మా పాలు అంటే ఇంకా మా బామారిది పాలు ఉన్నాడు, మా విజయ్ ఉన్నాడు, మా ఇంటి వరుసలాగా ఎంతోమంది ఉన్నారు. కనుక ఎంతోమంది మీ కుటుంబ సభ్యులాగా మేము అనేక సంవత్సరాలుగా మేము కలిసిమెలిసి ఉన్నాం. మీకు ఏ సమస్య రాదు. మీరు చూస్తున్నారు 5-6 సంవత్సరాల ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. మా పరంజ్యోతి గారు తెలుసు, మా ఏసు పదం గారు కూడా చూస్తూ ఉన్నారు, మా పాలు గారు కానీ ఇంకా ఎంతోమంది పెద్దలందరూ ఉన్నారు. మీకు అన్ని రకాలుగా మీకు చేతనైతే సాయం చేస్తాం. అందరూ చాలామంది ఇవన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళా ఇండ్ల విషయాలు ఒకటి వస్తుంది. ఇండ్లు అనేటివి అందరికీ రావు, కట్టేటివి చాలా తక్కువ ఇండ్లు పెడతారు, అవి ల్యాట్ వేసిస్తుంటారు. అది సంవత్సరం అవుతూనే ఉంటాయి. ప్రతి వారు దరఖాస్తు పెట్టుకొని తిరగదండి. అందరికీ ఇండ్లు ఇవ్వలేము. ఏ ప్రభుత్వం కూడా 1,00,000 ఇండ్లు కట్టి ఇవ్వలేదు. కట్టే 3,000-4,000 ఇళ్లలో పేదవాళ్ళ గురించి కడతాం కనుక అవి పేదవాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళలో ల్యాట్ వేసి ఇస్తుంటారు. ప్రతి సంవత్సరం కడుతుంటాం, కట్టే కొద్దీ వస్తూ ఉంటాయి. భగవంతుని ప్రార్థించండి, దేవుని దయ ఉంటే మీకు ముందు ల్యాటర్లు వెళ్తుంది, లేకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది. ఏదో 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ ఇల్లు అనేది స్తోమత ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. లేనటువంటి వాళ్ళకు ఖచ్చితంగా అక్కడ ఇక్కడ మా సహాయ సహకారాలు గ్యారెంటీ ఉంటాయి. మరి పేద పాస్టర్స్ కానీ మరి వాళ్ళకు కూడా మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. జడ్చర్ల శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి మంగళవారం జడ్చర్ల నందనవన కార్యక్రమంలో ప్రజలను చిన్న చూపుతో మాట్లాడడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ నేత ఎడ్ల బాలవర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాలకు మంచి చేసే మర్చిపోయే అలవాటు ఉందంటూ కామెంట్ చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని చెప్పడం సమంజసం కాదన్నారు. లక్ష్మారెడ్డి గారికి నమస్తే.
అన్నగారు లక్ష్మణ్ అన్న గారు ఈరోజు మీరు జడ్చెలలో హౌసింగ్ బోర్డులో నందనవనము ఓపెనింగ్ కార్యక్రమంలో మీరు పబ్లిక్ని చులకనగా మాట్లాడడం అనేది సరికాదు. మరి మీరు సోయి తప్పి మాట్లాడుతుర్రా లేదా మంత్రి పదవి పోయినందుకు మతి తప్పి మాట్లాడుతుర్రా? అన్నగారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు 1990లో మీకు ఆవంచ గ్రామంలో సర్పంచ్ భిక్ష, రాజకీయ భిక్ష పెట్టింది ఈ జనాలే. మరి అక్కడి జనాలు ఏదైనా సరే ఎక్కడైనా జనాలే కాబట్టి మీకు ఆవంచలో 90లో రాజకీయ భిక్ష పెట్టి మొట్టమొదటి మెట్టుగా మీరు రాజకీయంలో ఎంటర్ కావడానికి రాజకీయ భిక్ష పెట్టింది ఆవంచ పబ్లిక్. మరి అలాగే మీరు 2004లో కూడా అంతకుముందు గతంలో ఒకసారి ఇండిపెండెంట్ పోటీ చేశారు. మరి 2004లో కూడా ఆ జనాలే నీకు ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే అయినావు, వాళ్ళు రాజకీయ భిక్ష పెడితేనే ఎమ్మెల్యే అయినావు. అన్నగారు మర్చిపోయి జనాలని ఓట్లు వేసే జనాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడము మీకు తగదు. వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే మీరు ఏదో మాట్లాడుతున్నారు, సీఎం గారి దగ్గర పోయి మాట్లాడి ఉన్న పథకాలు ఇచ్చేటివి బంద్ చేపిస్తాను, కరెంటు కానీ మిగతా ఏమైనా బంద్ చేపించి మళ్ళా సమస్య ఉందన్నప్పుడు మాట్లాడతాను ఇడిపిస్తాను అన్నగారు. మీ ఇంట్లోకి వెళ్ళిస్తలేరు లేదా సీఎం కేసీఆర్ గారి ఇంట్లోకి వెళ్ళిస్తలేరు. పబ్లిక్ సొత్తు, ప్రజా సొత్తు, ప్రజాధనము ప్రజలదే కాబట్టి ప్రజలకు ఇస్తున్నారు. మీరు కాదు, మీ స్థానంలో ఏ ఎమ్మెల్యే ఉన్నా, ఏ మంత్రి ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా జనానికి ఇవ్వవలసిందే. కానీ మీరు మరిసిపోయి మతి తప్పి శుద్ధి తప్పి మంత్రి పదవి పోయింది అని చెప్పి బాధలో ఇలా మాట్లాడడం తప్పు. ఏదో మంత్రి పదవి ఆశ కొరకు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టడానికి ఇలా మాట్లాడడం తప్పు. కాబట్టి మీరు ఎంబడే పబ్లిక్ క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. కోయిల్కొండ మండలంలో ఉన్న షేర్ వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామికి జల్ది బిందె ఉత్సవం వైభవంగా నిర్వహించారు. జల్ది బిందె ఉత్సవంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గ్రామ సమీపంలో ఉన్న వాగు దగ్గర ప్రత్యేక పూజలు చేసి భాజా భజంత్రీల మధ్య కన్నుల పండుగగా ఆంజనేయ స్వామి దేవాలయం వరకు జల్ది బిందె ఉత్సవాన్ని తీసుకురావడం జరిగింది. ఆంజనేయ స్వామికి ప్రత్యేక అలంకరణ చేసి నైవేద్యం సమర్పించి వేద బ్రాహ్మణులచే పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణయ్య, గ్రామ సర్పంచ్ సుందరమ్మ, మోహన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సాయిరెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుల మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కోస్గి బీజేవైఎం నాయకులు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలంటూ జిల్లా కేంద్రంలో ధర్నా. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతిదృశ్యం ప్రజాపక్షం.